చిక్కీ అనే చిట్టి ఎలుక ఒక గొప్ప మర్రి చెట్టులో జీవించేది. ఆమె తెలివిగా, చురుకుగా ఉండేది, అడవిలో అందరికీ ప్రియమైనది. ప్రతి ఉదయం చీకటి తొలగిన వెంటనే తాను జాగ్రత్తగా తన తూటాలు వెతుక్కుంటుంది. ఆమెకు సహచరులందరితో మంచి అనుబంధం ఉంది. అడవి పండుగ దగ్గర పడింది. అందరూ సంబరాల్లో మునిగిపోయారు. చిక్కీ పూలతో అలంకరించి స్నేహితులకు గింజలు తెచ్చింది. ఆమె కూడా తన భాగస్వామ్యం అందిస్తూ ఆనందంగా ఉండింది. పండుగకి అందరూ ఎదురు చూస్తున్నారు. నది కట్ట వద్ద చిక్కీకి ఒక ప్రకాశించే రాయి కనిపించింది. ఆమె ఆశ్చర్యంతో దాన్ని తనికి తీసుకుని వచ్చింది. అది కాస్త ఓర్పుగా మెరిసింది. చుట్టుపక్కల వెలుగు విరజిమ్మింది. ఆమె దానిలో ఏదో రహస్యముందని భావించింది. అడవి వృద్ధుడు చిక్కీకి హెచ్చరించాడు, ఆ రాయి పవిత్రమైనది. దాన్ని తాకడం వల్ల అడవికి కష్టాలు వస్తాయి. చిక్కీ కంగారు పడింది, కాని అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆమె అర్థం చేసుకుంది, ఏదో పెద్ద విషయం మొదలైందని. ఆ రాత్రి పెద్ద తుఫాను వచ్చి అడవిని కుదిపేసింది. చెట్లు విరిగిపోయాయి, జంతువులు తికమకపడ్డాయి. చిక్కీ తళతళలాడే రాయిని పట్టుకుని తాను ఉండే కొమ్మపై ఉండిపోయింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చాయి. తుఫాను పైన అడవి మారిపోయింది. చిక్కీ తన దారి మర్చిపోయింది. ఆమె భయపడింది. తను ఎక్కడ ఉంది అన్నది తెలియలేదు. రాయిని చేతిలో ఉంచుకుని ధైర్యంగా ముందుకెళ్ళింది. ఒక తెలివైన టీక పచ్చ పప్పగాడు చిక్కీకి సహాయం చేశాడు. ఆమెను తన కొమ్మపై ఎక్కించుకుని పైనుంచి దారిన చూపించాడు. చెక్కా చెద్రమైన అడవిని పక్కన పెట్టి వారు ముందుకు సాగారు. రాయి కాంతి వెళ్లే దిశ చూపుతోంది. వారు ఒక పురాతన మర్రి చెట్టు వద్దకు వచ్చారు. అక్కడ రాయి కోసం ఒక కట్టడం తయారుగా ఉంది. చిక్కీ రాయిని అక్కడ పెట్టింది. మాంత్రిక వెలుగు చుట్టూ వ్యాపించింది. అదే సమయంలో చెట్టు జీవంతో నిండిపోయింది. ఆ చెట్టు లోపలికి దారి తెరిచింది, ఒక ప్రకాశవంతమైన లోకం. చుట్టూ తేలిపోతున్న కాంతి పంజరాలు, మాయాజాలంతో నిండిన ప్రదేశం. అక్కడ ఒక బంగారు జింక ప్రదర్శించబడింది, అడవి సంరక్షకుడు. చిక్కీ ఆశ్చర్యంతో చూసింది. చిక్కీ తన అనుభవాన్ని అబద్ధం లేకుండా వివరించింది. సంరక్షకుడు మెచ్చుకుని ఆమెను గౌరవంగా చూశాడు. నిజాయితీ అనేది గొప్ప గుణం అని జింక చెప్పింది. రాయి ఎందుకు ముఖ్యమో ఆమెకు తెలియజేశాడు. జింక ఒక మాయా గోడంలో అడవికి జరిగిన నష్టాన్ని చూపింది. రాయి లేకుండా చెట్లు వాడిపోతున్నాయి, జంతువులు ఆకలితో ఉన్నాయి. చిక్కీకి ఆ రాయి విలువ అర్థమైంది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. జింక రాయిని తిరిగి ఆలయంలో పెట్టింది. అడవి మళ్లీ పచ్చగా మారింది, కిరణాలతో నిండిపోయింది. సంరక్షకుడు చిక్కీకి ఒక మాంత్రిక విత్తనం ఇచ్చాడు. ఈ విత్తనం అవసర సమయంలో ప్రాణదాయకంగా మారుతుంది అని అన్నాడు. చిక్కీ తిరిగి అడవిలోకి వచ్చింది. అందరూ ఎదురుచూశారు. ఆమె కథను చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరానికి జంతువులందరూ కేరింతలు కొట్టారు. ఆమె కోసం ప్రత్యేకంగా నృత్యం చేశారు. చిక్కీ తన ఇంటి చెట్టు పక్కన విత్తనం నాటింది. అదే రోజు ఒక ప్రకాశవంతమైన మొక్క ముల్లెత్తింది. పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలు దాని చుట్టూ చేరాయి. అది ధైర్యానికి గుర్తుగా మారింది. అడవి మునుపెన్నడూ లేని విధంగా పచ్చగా మారింది. చిక్కీకి అడవి గర్వమైన తెలివైన హృదయం అనే పేరు వచ్చింది. ఆమె తూటాలు వెతుక్కునే పనిని కొనసాగించడంతో పాటు జ్ఞానం కలిగింది. ఆ విత్తనం ప్రతి ఏడాది వెలుగుతూ కథను గుర్తు చేస్తుంది. ఒకరోజు చిన్న పొగాకుని అడవిలోకి వచ్చాడు గాయపడినవాడు. చిక్కీ అతనికి నీళ్లు, తినే పదార్థాలు ఇచ్చింది. ఆమె వెంటనే విత్తనం గురించి గుర్తుకు తెచ్చుకుంది. సాయం చేయాలని నిర్ణయించింది. చిక్కీ విత్తనాన్ని తాకి నిశ్శబ్దంగా కోరుకుంది. విత్తనం నుండి వెలుగు వచ్చి పొగాకుని స్వస్థతపరిచింది. చుట్టూ జీవం ఆనందంగా తేలిపోతూ కనిపించింది. జంతువులందరూ ఆశ్చర్యపోయారు. వసంతకాల పండుగ మొదలైంది. రంగుల రేఖలతో నిండింది. చెట్లు పూలతో అలంకరించబడ్డాయి. జంతువులు నాట్యం చేశారు. చిక్కీ పూలతో అలంకరించబడిన కొమ్మపై ఊరేగింపుగా ముందుండింది. సంగీతం, నవ్వులు, ఆనందం విరివిగా. సూర్యాస్తమయంలో బంగారు జింక మళ్లీ దర్శనమిచ్చింది. అడవి అంతా వెలుగులతో నిండిపోయింది. నీవు అడవికి ఆశ,
అని జింక పలికింది. చిక్కీ వినయంగా నమస్కరించింది. ప్రతి వసంతంలో చిక్కీ కథను చిన్న ఎలుకలకు చెప్తారు. విత్తనం ఇంకా ప్రకాశిస్తూ అక్కడే ఉంటుంది. చిన్న పిల్లలు మనము చిక్కీలా ధైర్యంగా ఉండాలి అని కలలు కంటారు. ఆమె కథ ఎప్పటికీ నిలిచిపోతుంది. Please subscribe to our channel.